మూసి తరతరాల నుంచి కంపు నీరుతోని కలుషిత వాటర్తోని నగర ప్రజలు అనేకమైనటువంటి రోగాలకు ఇబ్బంది పడుతూ వర్షాలు వస్తే ముంపుకు గురైతూ ఇలా ఇల్లు కూడా చెరువులు కుంటల్లాగా మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా ప్రక్షాళనగా చిత్తశుద్ధితోని మూసి ప్రక్షాళనని ఒక పెద్ద ప్రాజెక్ట్ని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మూసి పరివాహక బాధితులతోని ఒక రాజకీయం చేయడం బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీట మునిగిపోయి మొత్తం కూడా మేడిగడ్డ కుంగుబాటుకు గురైతే ప్రజలు ఎంత ఆవేదనకు గురైనో, ప్రజలు ఎంత తిరుగుబాటు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇవాళ మూసి మురికితోని బాధపడుతున్న ప్రజలకు ఇవాళ ఒక చిత్తశుద్ధి చేయడానికి, దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మూసి బాధితులతోని ఇవాళ రాజకీయం చేయడం, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు రోజు వరుసపెట్టి వాళ్ళతోని రాజకీయాలు చేసి ఇవాళ ఓట్ల రాజకీయాల కోసం ఇవాళ కకృతి పడే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు హైడ్రా మీద కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ఏ పేద ఇల్లు కూల్చడానికి ఎక్కడ కూడా కూల్చలేదు. ఇవాళ ఏదైతే అక్రమార్కులు ప్రభుత్వ భూముల్ని ఎఫ్టీఐలు బఫర్ జోన్లలో చెరువులు కుంటల్ని కబ్జా చేసిందో దాన్ని మనము హైడ్రా కూల్చివేసి భావితరాలకు ఒక లేకుల్ని లేకపోతే చెరువులు కుంటల్ని అభివృద్ధి చేసి ఒక సహజ వనరులను రక్షించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంటే ఇవాళ పదే పదే మూసి బాధితుల మీద రాజకీయం చేయడం సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ ఈ ప్రాజెక్టు ఈ రోజు వచ్చింది కాదు, గత పాలకులు కూడా ఆలోచన చేసి దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూసి బాధితులకు పేద ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కావాలని ఇవాళ కుట్ర చేసి ఇవాళ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ వాళ్ళని అడ్డుపెట్టుకుని రాజకీయాలు మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ కాదనే విషయంలో నేను అందరికీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో పేద వర్గాలకు ఇవాళ వాళ్ళకు ఆత్మగౌరవం ఇవ్వడానికి, వాళ్లకు కూడుగుడ్డ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనుకాడలేదు. గతంలో ఇల్లులు ఇచ్చి భూములు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ కావాలని ఇవాళ ఓట్ల రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలపైన మూసి పరివాహక బాధితులపైన ముసలి కన్నీరు గారుస్తా ఉంది. కాబట్టి ఈ మూసి పరివాహక బాధితులతోని మీరు కుట్రను ఆపండి. మీరేదైతే ఆ బాధితులకు నష్టపరిహారం పెంపు కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఈ ఇండ్లని పెంపు కోసమో వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అసలు మూసి ప్రక్షాళనే ఇది వద్దనే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ మూసి కంపుతోని ఇవాళ పొల్యూషన్ వాటర్ తోని నగర ప్రజలు అనేక ఉన్నటువంటి రోగాలకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇలా కరోనా కాలంలో మన అందరికి తెలుసు ఆక్సిజన్ దొరక్క వేలాది మంది చనిపోయారు. ఇలా ఆక్సిజన్ కోసం ఇలా డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది భావి తరాలకు భవిష్యత్ తరాలకు మూసి ప్రక్షాళన చేసి హైదరాబాద్ ని ఒక సుందరీకరణ చేసి ఒక చైనా లాగా లేకపోతే నిన్నగాక మొన్న చూసేసిన లండన్ బ్రిడ్జి లాగా ఒక తయారు చేసి హైదరాబాద్ కు ఒక ఐకాన్ గా తీర్చిదిద్దాలని, మూసి జీవితకాలం ఎప్పుడు మురికిలాగానే ఉండకూడదు, దాన్ని ఒక మంచినీరులాగా సాగునీరులాగా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంటే దీన్ని కళ్ళుమన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మూసి పైన పదే పదే కుట్రలు చేస్తూ ఇవాళ మూసి పరివాహక బాధితుల పైన ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటట్లాగా వాళ్ళ ప్రవర్తన సరికాదు. కొంతమంది ఒక మీడియాలలో ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన వాళ్లే పైసలు ఇచ్చి మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ బాధితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఏ ఒక్క బాధితుడు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదనేది ప్రభుత్వం యొక్క వాదన. కాబట్టి ఆ పేద ప్రజలందరికీ కూడా ఇలా నివాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మూసి పైన ఎవరెన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఆగదు. అభివృద్ధి అయిన తర్వాత ఒకనాడు ఔటర్ రింగ్ రోడ్డును వ్యతిరేకించిన వాళ్ళు, ఒకనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ హైదరాబాద్ కి అవి కొలమానంగా ఐకాన్ గా నిలిచినటువంటి పరిస్థితి. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మూసి అభివృద్ధి తర్వాత ఇదే మొత్తుకున్నటువంటి రాజకీయం చేసినటువంటి కుట్రదారులు ముఖం మీద వేలేసుకుంటారనే పరిస్థితి కనబడుతుందని కోరుతూ మూసి పరివాహక బాధితులకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది.